దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈరోజు రైతుల మక్కలు పరిశీలిస్తుంటే ఇక్కడ ఉన్న చైర్మన్ పిఎస్సి చైర్మన్ అసమర్థత కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారేమో వడ్ల కొనుగోలు సెంటర్లకు ఓపెనింగ్ వస్తాడు, కానీ మరి అదే మక్కలు ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్ మంచి మద్దతు ధర ఇచ్చి మక్కలు కొనుగోలు చేస్తే మాత్రం ఆ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పిఎస్సిఏ చైర్మన్ వెంకటరెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతురు, నష్టపోతురు. దాదాపు క్వింటల్కు 600 రూపాయలు నష్టపోతురు. ఇది గమనించుకొని ఎమ్మెల్యే అయినా పిఎస్సిఏ చైర్మన్ అయినా తక్షణమే దౌలతాబాద్ మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దౌలతాబాద్ మండలంలో నాకు తెలిసి ఉమ్మడి టీఆర్ఎస్ 9 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా మక్కలు కొనుగోలు చేయలేదు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మక్కలు కొనుగోలు చేస్తారు. దీనికి అధికారులు కూడా సపోర్ట్ చేసి మక్కలు మండల కేంద్రంలో కొనుగోలు చేయాలని కోరుచున్నాం. మెదక్ జిల్లాలో మక్కలు బాగా పండే ప్రాంతం మీద అంటే దౌలతాబాద్ మండలంలో బాగా హైయెస్ట్ మక్కలు పండుతాయి. రాయపోల్, దౌలతాబాద్ ఈ మండలాలలో బాగా మక్కలు పండుతాయి. దీనికి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మీరు వడ్ల కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మక్కలు కనిపించినాయి. ఆ రోజు వర్షాలు పడి అవస్థలు పడ్డారు. ఇవాళ ఎండలు కొడుతున్నాయి. ఇవాళ ఈ మక్కలు కొనుగోలు చేయకపోవడము, మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యం ఎవరిదంటే ఈ పిఎస్సి చైర్మన్ గారిది, వెంకటరెడ్డి గారిది అని చెప్పేసి. నువ్వు ఎప్పుడు కూడా రైతులకు ఆదుకునే నువ్వు చైర్మన్గా ఎందుకుంటావో మాకు తెలియదు, కానీ ఎప్పుడు యూరియా అందించాల్సిన సమయంలో యూరియా అందించవు, యూరియా ఇస్తలేదు గవర్నమెంట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఊళ్ళలో తిరుగుతావు. మరి అలా ఈ మక్కల సెంటర్ ఎవరు ఏర్పాటు చేయాలి? మీ పిఎస్సి చైర్మన్ గారు ఏర్పాటు చేయాలి. మరి ఎందుకు చేయటం లేదు? మీకు ఏం కావాలన్నా మేము మా ప్రభుత్వం ద్వారా మేము అన్ని అనుకూలంగా మీకు మద్దతు ఇస్తాం. రండి, సెంటర్ ఏర్పాటు చేసేదానికి మీకు